హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడడం. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది సార్. అయితే ఈ రేవ్ పార్టీలో మన తెలుగు యాక్టర్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యారు. అందులో నటి హేమ గారి పేరు అయితే వినబడుతుంది. మరి వీళ్ళు అటెండ్ అయ్యారా లేదా? ఈ రేవ్ పార్టీ ఎవరు జరిపించారు సార్? బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, అక్కడే మన ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీస్ అవన్నీ కూడా అటుపక్కే బాగా పెరుగుతున్నాయి. ఆ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర జిఆర్ఎం ఫామ్ హౌస్ అనే ఒక ఫామ్ హౌస్లో సన్సెట్ నుంచి సన్సెట్ టు సన్ రైజ్ దాని పేరు రేవ్ పార్టీ జరిగింది. 5 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు. సో ఇందులో మొత్తం 101 మంది పాల్గొన్నారు. అందులో 71 మంది మగవాళ్ళు, 30 మంది అమ్మాయిలు. ఇందులో 25 మంది యంగ్ గర్ల్స్ ఉన్నారని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది పోయారని చెప్తున్నారు. సో ఈ పార్టీని నిర్వహించిన అతని పేరు వాసు అని, ఇతను హైదరాబాద్ అని చెప్తున్నారు. ఈ వాసుది ఈ ఫామ్ హౌస్ ఏమో గోపాల్ రెడ్డి అని కంకార్డ్ అనే ఒక కంపెనీ యజమానిది. అతను వీళ్ళకి రెంట్కి ఇచ్చాడని చెప్తున్నారు. దాదాపు 50 లక్షల వర్త్ ఆ పార్టీ మొత్తం ఇతను వాసు కండక్ట్ చేసింది. 50 లక్షల విలువైన పార్టీ అది. అంటే వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు ఇస్తారనమాట ఆ పార్టీలో. సో ఇది మామూలుగా ఒక 50 మంది 100 మంది పార్టీలు చేసుకుంటే తప్పేం లేదు లీగల్గా. కాకపోతే ఎక్కువ పార్టీలు ఏమైనా ఉంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఏం చేస్తారంటే అవర్స్ ఫిక్స్ చేస్తారు, ఈ గంటల లోపల మీరు చేసుకోండి అని. 12, 1 అట్లా కాకుండా తెల్లారి వరకు పార్టీలు చేసుకున్నప్పుడు వితౌట్ ముందు ప్రయర్ పర్మిషన్ లేనప్పుడు పోలీసులు దాడి చేస్తారు. అట్లాగా ఈ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అని బెంగళూరులో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా ఇది రాత్రి అంతా చేస్తూనే ఉండరు, తెల్లవారు కంటే వాళ్ళకి డౌట్ వచ్చి వెళ్ళి దాడి చేశారు, సెర్చ్ చేశారు. సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి 45 గ్రాముల కొకైను అండ్ MDMA అని ఇంకొక డ్రగ్ ఉంటుంది, క్యాప్సూల్స్ ఉంటాయన్నమాట. సో ట్యాబ్లెట్స్ MDMA ట్యాబ్లెట్స్ ప్లస్ కొకైన్ ఈ 2 కలిసి దొరికాయి అక్కడ. 3 డ్రగ్ పెడ్లర్స్ కూడా, అంటే ఈ డ్రగ్స్ని సప్లై చేసేవాళ్ళు 3 కూడా దొరికారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఇది ఒక్కసారిగా కర్ణాటకలో సంచలనమైంది. ఇందులో ప్రధానంగా టెక్కీస్ ఉన్నారు, డీజేస్ ఉన్నారు. ప్రముఖ డీజేస్ 3 ఉన్నారు. దాంట్లో కేవి అనే ఒక ప్రముఖ డీజే ఉన్నాడు. తర్వాత బ్లడీ మస్కరా, రబ్జే, వీళ్ళు 3 ఉన్నారనమాట. వీళ్ళ 3ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అట్లాగే టెక్కీలు ఎక్కువ మంది ఉన్నారు, అంటే సాఫ్ట్వేర్ బ్యాచ్. దాని తర్వాత సినిమా వాళ్ళు, తెలుగు సినిమాకు సంబంధించి అనేక మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు అయితే ఎవరిది ఇంకా ప్రముఖంగా రాలేదు. ఒక హేమ పేరు మాత్రం కన్నడ మీడియా విపరీతంగా హైలైట్ చేసి ఫోటోలు అవన్నీ వేస్తుంది. బట్ హేమ ఇమ్మీడియట్గా ఈరోజు తన ట్విట్టర్ దీంట్లో వీడియో పెట్టింది. ఆ వీడియోలో నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను అక్కడ పాల్గొంటున్నట్టు కన్నడ మీడియా హైలైట్ చేస్తుంది. నేను పాల్గొనలేదు, నేను ఏ రేవ్ పార్టీకి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాను, వెనకాల చెట్లు అవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను అని చెప్తుంది. సో ఆమె అయితే దాన్ని ఖండించింది. బట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఇంకా అక్కడ CCB పోలీసులు రిలీజ్ చేయాల్సింది. CCBలోనే, అంటే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లోనే ఒక యాంటీ నార్కోటిక్స్ బ్రాంచ్ కూడా ఉంది, వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. సో దీన్ని మొత్తం స్క్రూటినీ చేస్తున్నారు. వీళ్ళకి అందరికి కూడా పాల్గొన్న 100 మందికి కూడా డ్రగ్ టెస్టులు చేస్తారనమాట. డ్రగ్ టెస్టులు చేసి ఎవరైనా డ్రగ్స్ వేసుకోకపోతే పెద్దగా వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు, వాళ్ళని వదిలేస్తారు. ఓన్లీ కండక్ట్ చేసిన వాళ్ళని దీంట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు కానీ టెస్టుల్లో కానీ వస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళని జైలుకి పంపించే అవకాశాలు ఉంటాయి. సో మరి ఏం జరుగుతుందని చూడాలి. అంటే మన తెలుగు వాళ్ళు బెంగళూరులో ఎప్పటి నుంచో కూడా ఈ ఫామ్ హౌస్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు అక్కడ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ కూడా నాకు తెలిసి 20-30 ఏళ్ళు ప్రెసిడెంట్ ఉన్నవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకంటే పెద్ద బిల్డర్ ఇట్లా చిత్తూరు నుంచి ఇట్లా అనంతపూరు, హిందూపూరు ఈ ఏరియాల నుంచి
పెద్ద ఎత్తున బెంగళూరుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ ఈవెన్ చాళుక్య హోటల్స్, మౌర్య, చాళుక్య ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో ఒక అతనే చెప్పుకోవచ్చు, ఈ గోపాల్ రెడ్డి కూడా. ఈ గోపాల్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉంది. సో ఈ రేవ్ పార్టీలు యాక్చువల్గా ఒక మ్యూజికల్ పార్టీలుగా స్టార్ట్ అయినాయి ఎప్పుడో 90sలో లండన్ ఇలాంటి ఏరియాల్లో. అవి మెల్లగా ఎలాగా స్ప్రెడ్ అయిపోయినాయంటే మన ఇండియాలో కొంత గ్లోబలైజేషన్ ఇదంతా వచ్చినాక కొంత రెస్ట్రిక్షన్స్ తగ్గాయి. దాంతో డ్రగ్స్ విపరీతంగా రావడం, కొంత మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు బాగా పెరిగింది మన ఇండియాలో. ఈ గ్లోబలైజేషన్ తర్వాత ఒక రిచ్ క్లాస్ అంటే మిడిల్ క్లాసులోనే అప్పర్ మిడిల్ క్లాస్ అనేది బాగా పెరిగింది. అందులో డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా బాగా పెరిగింది జనాలకి. సో వీళ్ళని క్యాటర్ చేయడానికి రకరకాల పద్ధతుల్లో పబ్బులు కావచ్చు, లేకపోతే ఫామ్ హౌస్లు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. దీనివల్ల పార్టీలు పెట్టడం. సో దీంట్లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కొత్తగా కలుసుకోవడం, వాళ్ళు ఒకరినొకరు ఇది చేసుకోవడం, సంబంధాలు పెట్టుకోవడం అఫైర్స్కి, లేదా వాళ్ళలో కొంతమంది కాల్ గర్ల్స్గా ఉండడం, దాంతోపాటు డ్రగ్స్. సో ఇవన్నీ మిక్సర్ అనమాట. ఇది మిక్సర్ ఆఫ్ మెనీ థింగ్స్. ఇవి నిజానికి పోలీసులకు కూడా చాలాసార్లు చెప్పి చేస్తూ ఉంటారు. చెప్పి చేసినప్పుడు ఇలాంటివి జరగవు, చెప్పకుండా చేసినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ముందే చెప్పి వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇచ్చేసి చెప్పినప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఇబ్బంది లేకుండా. అవి ఒక్కోసారి ఏం చేస్తారంటే రేవ్ పార్టీలు చేసేటప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేయరు. సో ఇన్ఫామ్ చేయనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలాసార్లు పోలీసుల రైడ్ కూడా ఎందుకు జరుగుతుంటుందంటే వాళ్ళు కొంత ఫైనల్గా దీంట్లో మంచి మనీ వస్తుంది కదా. ఎందుకంటే వీళ్ళకందరికీ రేపు వీళ్ళందరినీ కెమెరా ముందు ప్రవేశపెట్టినా, లేకపోతే వీళ్ళ పేర్లు ఫోటోలు రిలీజ్ అయినా వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. సో అందుకని ఎక్కువసార్లు మేనేజ్ చేసుకుని పోలీసులకి వాళ్ళకు డబ్బులు ఇచ్చి బయటికి రావడానికి ట్రై చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో స్ట్రిక్ట్ అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఇటువంటి పార్టీలు ఆ మధ్య కూడా ఒక దాడి జరిగింది, మనం కూడా చెప్పుకున్నాం వీడియో. దాడి జరిగి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. రెండోది డ్రగ్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు. దీంతో మెల్లగా బెంగళూరుకి షిఫ్ట్ అయినట్టుగా మన వాళ్ళు కనబడుతుంది. అక్కడ కొన్ని ఫామ్ హౌస్లు పెట్టుకొని ఇక్కడ నుంచి చాలామంది ఫ్లైట్లలో వెళ్ళారంట దీనికోసం. ఫ్లైట్లలో వెళ్ళి అక్కడ డే అండ్ అంటే 5 to మార్నింగ్ 6 అంటే సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు అనే పార్టీ చేశారు. సో ఒకటి ఏంటంటే మ్యూజిక్, డ్యాన్సులు, తర్వాత డ్రగ్స్, తర్వాత అమ్మాయిల అబ్బాయిల వ్యవహారాలు, ఇవి అక్కడ ప్రధానంగా ఉంది. ఇప్పుడు మరి సిసిబి పోలీసులు వీళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంకా మనకి ఈరోజు ఇది జరిగింది మార్నింగే. సో అర్లీ మార్నింగ్ పట్టుకున్నారు వాళ్ళని. సో ఇప్పుడు అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరినీ హాజరుపరిచారు. వాళ్ళందరి డీటెయిల్స్ అవన్నీ చూసుకుంటున్నారు. టెస్టులకి వీళ్ళని హాస్పిటల్స్కి పంపించే అవకాశం ఉంది. ఈ టెస్టుల తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఆల్కహాల్ డ్రగ్ మిక్స్ అయిపోయి ఉంటుంది, మరి డ్రగ్ తీసుకుంటే తెలుస్తుందా, ఎలా తెలుస్తుందని చూడాలి టెస్టులు, బ్లడ్ టెస్టులో. సో దాంట్లో తెలిస్తే ఒకవేళ వాళ్ళు డ్రగ్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదవుతారు. అట్లా కాకుండా డ్రగ్ పెడ్లర్స్కి అయితే వేరే రకమైన పనిష్మెంట్ ఉంటాయి. ఎందుకంటే డ్రగ్స్లో కూడా క్వాంటిటీని బట్టి పనిష్మెంట్లు ఉంటాయి. ఎంత క్వాంటిటీ అంటే హోమ్మేడ్ కన్జ్యూమింగ్ క్వాంటిటీ ఫిక్స్ చేసింది అనమాట చట్టంలో. ఈ కన్జ్యూమింగ్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఎవరి దగ్గరైనా దొరికితే మాత్రం వాళ్ళు డ్రగ్ పెడ్లర్స్గా వాళ్ళని ట్రీట్ చేస్తారు, అంటే డ్రగ్స్ సరఫరాదారులుగా ట్రీట్ చేస్తారు. సో దీని నుంచి ఇంకొంత అదేదో అంటారు కదా, తీగ లాగితే డొంకంత కదిలినట్టుగా ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సినిమా వాళ్ళు, తెలుగు సినిమా వాళ్ళు కూడా ఉన్నట్టయితే కన్నడ మీడియా విపరీతంగా రాస్తుంది. ఎందుకంటే కన్నడ మీడియాకి అక్కడ కన్నడ పోలీసు లీక్ చేసే అవకాశం ఉంది కాబట్టి. మరి హేమ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ప్రామినెంట్గా దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక లగ్జరీ కార్లో ఆయన పాస్పోర్ట్ ఉందని, ఆయన స్టిక్కర్ ఉంది కారుకి అని కూడా చెప్తున్నారు. ఆయనైతే ఆల్రెడీ ఖండించారు. ఆయన కూడా నాకు సంబంధం లేదు, అది నా పాస్పోర్ట్ కాదు,
నా స్టిక్కరు పెట్టుకొని ఉండొచ్చేమో కానీ నాకు సంబంధం లేదు. అక్కడ ఎక్కువ లగ్జరీ కార్సు, ఆడీసు, బిఎండబ్ల్యూస్, ఇట్లాంటి లగ్జరీ కార్స్ ఎక్కువ దొరికాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.